మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా వింజమూరు మండలం చాకిలిగొండ గ్రామ పంచాయతీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగు పోటీలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సాంప్రదాయ క్రీడా కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై ఎడ్ల పందెములను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా గ్రామ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఎడ్ల బండలాగు పోటీల ప్రాధాన్యతను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనియాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు రైతాంగం, యువతల ఉత్సాహాన్ని నింపడంతో పాటు గ్రామాల మధ్య ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు. ఎడ్ల పందెములను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఆయన ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గోడా నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎన్ఎం రామచంద్రారెడ్డి, టీడీపీ యువనేత దంతులూరి ప్రవీణ్, స్థానిక సర్పంచ్ ఉప్పిరెట్ల సుబ్బలక్ష్మమ్మ, నేతలు అడ్వకేట్ కొండలరావు, డిండి మహేష్, కాకర్ల హుస్సేన్ నాయుడు, మబ్బు బుచ్చయ్య, గడ్డం రమణారెడ్డి, దిండు వీరనారాయణ, ఉప్పురెట్ల వెంకటేశ్వర్లు, మబ్బు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బాలాజీ గారు ఇద్దరు మాట్లాడే కొత్త పండుగ తీసుకొచ్చారు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా చాకలకొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అమోఘంగా జరుగుతున్నాయని చెప్పడానికి మీరు చూస్తున్నదే నిదర్శనం. ఈ సంవత్సరం భోగి రోజున మా ఊర్లోనే దాదాపు 70 నుంచి 80 మంది కళాకారులు కోలాటం నేర్చుకొని సాయంత్రం 9 గంటలకు స్టార్ట్ చేసిన కోలాటం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. ఊరంతా అక్కడే ఉండి ఎంజాయ్ చేయగలిగాం. రెండో రోజు వచ్చేసరికి పెద్ద పండుగ రోజున నిన్న మనం ముగ్గుల పోటీలు జరుపుకున్నాం. ఈ ముగ్గుల పోటీలు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 7:30 వరకు 90 మంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున చివరి రోజు అయినటువంటి కనుమ పండుగ మీ అందరికీ తెలుసు, పశువుల పండుగ. ఈ పండుగ రోజున మొట్టమొదటిసారిగా వింజమూరు మండలంలోనే కని విని ఎరుగని రీతిలో మనం ఎడ్ల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ బండిలాగు పోటీల్లో దాదాపు 10 జతల ఎడ్లు పార్టిసిపేట్ చేశాయి. ఈ 10 జతల ఎడ్లు కాదు గొప్పతనం, ప్రతి విలేజ్ నుంచి 100 మంది ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అదేవిధంగా మా ఉదయగిరి నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకర్ల సురేష్ గారు కూడా వచ్చి ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడి వారి యొక్క సంతోషాన్ని కూడా తెలియపరచడం జరిగింది. సో ఇది మొత్తం కూడా గ్రామ ప్రజల సహకారంతో జరిగిందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అన్నీ చాలా పెట్టుకుంటా ఉంటాం, ఎవరో ఒకరు చేశారు, ఎవరో ఏదో చేశారు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఎంతో ఎంజాయబుల్గా, అంటే నేను అనేది సంక్రాంతి సంబరాలు ఏంటో మీకు చూపించింది ఈరోజు చాకలకొండ గ్రామం. సో దానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో దూరం నుంచి బంధువర్గులు, ఆత్మబంధువులు అందరూ వచ్చారు. సో వారందరూ కూడా 3 రోజులు వాళ్ళందరినీ
మా మనస్ఫూర్తిగా ఎంటర్టైన్ చేశామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరిగి సంక్రాంతి సంబరాలు కాదు, మళ్ళీ రాములవారి సంబరాల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.